మనకు దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థించుట. న్యాయం జరగాలని ప్రార్థించండి. ప్రవీణ్ పగడాల గారు వారి విషయంలో న్యాయం జరగాలని ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థిద్దాం. ప్రతి సంఘము ప్రార్థించాలి. న్యాయమే నెరవేరునుగాక, న్యాయం జరుగునుగాక, ఏది సత్యం అది జరుగునుగాక. ఆమె తాగేవారు ఉంటారని అక్కడక్కడ వింటాం, కానీ దారి పొడవను తాగేవాడిని ఎప్పుడైనా విన్నారా? ఏమి కల్పిస్తున్నారండి. దారి పొడవను ఇక నీళ్లు తాగేది లేదు, జ్యూస్ తాగేది లేదు, వాటర్ బాటిల్ కొనేది లేదు. తాగడము, కొనుక్కోవడం, తాక్కుంటూనే వెళ్ళిపోతాడా? అది ఏం జరుగుతుందో అందులో సత్య అసత్యాలు నిజ నిర్ధారణ అయ్యే రోజు వచ్చునుగాక. ప్రార్థిద్దాం. మన పని ప్రార్థన. ఎవరిని ద్వేషించొద్దు. మనం ఎవరిని ద్వేషించడానికి లేము. అందరి కొరకు ప్రార్థించమన్నాడు. శత్రువుల కొరకు కూడా ప్రార్థించమన్నాడు. నిన్ను వ్యతిరేకించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. మనకిచ్చిన బాధ్యత ప్రార్థిద్దాం. సంఘాలన్నీ ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి.